హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు మనం గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది 1 మంత్ ఉన్నా కానీ పాడవదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గోంగూరని మనం చక్కగా ఇలాగా తుంచేసి పెట్టుకోవాలి. ఇది కాడలతోనే తీసుకుంటున్నాను అండి. కాడలు తీసుకోవడం వల్ల చక్కగా ఇంకా పుల్లగా ఉంటుంది. అందుకని వీటిని మొత్తం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చక్కగా వాటర్ వేసేసుకొని బాగా కడిగేసుకున్నాను, పక్కన పెట్టుకున్నా. ముందు ఒక కడాయి తీసుకొని జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అది కొంచెం ఇలా వేడెక్కగానే ఒక ధనియాలు చిన్న కప్ తీసుకోవాలండి. ఇంచుమించుగా ఒక 75 గ్రామ్స్ ఉంటాయండి. ఇవి వేసుకొని దోరగా వేపుకోవాలి. నేను తీసుకున్నది ఒక 5 చిన్న సైజు గోంగూర కట్టలు కాబట్టి దానికి సరిపడా ధనియాలు వేశాను. అండ్ అలాగే కారానికి ఎండుమిరపకాయలేమో ఒక 20 నుంచి 25 వరకు తీసుకున్నాను. అది కూడా కొంచెం కారంగా ఉన్నవి, అందుకని ఇలా తీసుకున్నా. తర్వాత అది వేగుతూ ఉండగానే ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలండి, పెద్ద సైజుది. అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరా వేసేసుకొని చక్కగా వేపుకోవాలండి. ధనియాలు అనేది మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ లోపు ఇవన్నీ కూడా వేగిపోతాయి. చక్కగా ఇది వేగిపోయాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అది చల్లగా అయ్యాక మనం ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. అది కొంచెం వేడెక్కాక మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూరని, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని చక్కగా వేగనివ్వాలండి. మనం గోంగూర ఉడికిపోతే సరిపోతుంది. ఫస్ట్ అయితే గోంగూర ఇలా వేసుకొని ఒక 1 మినిట్ వదిలేద్దాము. ఒక్క 1 మినిట్ వదిలేస్తే అది ఆటోమేటిక్గా దగ్గర పడిపోతుంది. ఇప్పుడే కలపాలంటే కష్టంగా ఉంటుంది కదా, ఒక్క 1 మినిట్ వదిలేయండి చాలు. జస్ట్ ఒక 1 మినిట్ అయ్యేటప్పుడు గోంగూర ఇంకిపోతుంది కదా, ఇలా చూసారా 1 మినిట్ అయ్యేలోపు ఎంత బాగా ఇంకిపోయిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చక్కగా ఇంకాస్త వేగనిద్దామండి. ఇంకొక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసేద్దాం. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇది ఇలా ఉడుకుతూ ఉండగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నానండి, ఇంకాస్త టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇక్కడే వేసేసానండి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల గోంగూరలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకా బాగా ఉడుకుతుంది. మనం వాటర్ అనేది అస్సలు వేయట్లేదు, నిల్వ పచ్చడి కదా. అందుకో చూసారా ఒక్క 2 నిమిషాలు ఆగాక ఉప్పు వేయడం వల్ల మనకి వాటర్ గోంగూరలో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఇది ఇలా ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందాక తీసుకున్న ధనియాల మిశ్రమంని పొడి చేసుకొని గోంగూర బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్లు వేయకుండా కొంచెం మెల్లగా అలా కొంచెం మెల్లగానే మనం గ్రైండ్ చేసుకోవాలండి. గోంగూర పచ్చడి చూసారా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది మనకి 1 మంత్ అయినా పాడవదండి, చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పోపు వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాండి, ఎందుకంటే పాడవకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని కొంచెం వేడెక్కాక మనం పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీరా, మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గానే తీసుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5 దంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కొంచెం చిట్పట్లాడుతూ ఉండగా చిటికెడంతా ఇంగువ వేసుకున్నా అండి. ఇంకా బాగుంటుంది, వాసన బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి వేడివైన అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా అంటారు మీరు కూడా. ఇలా ఒకసారి చేసి ట్రై చేసేసేయండి. ఇప్పుడు ఈ పోపునంతా మన గోంగూర పచ్చడిలో వేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి ఉల్లిపాయ కలుపుకొని తింటే అస్సలు అద్భుతం అంటే అద్భుతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.